హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్న నేను షూటింగ్ ఉండడం వల్ల నేను ఎపిసోడ్ అయితే చేయలేకపోయాను. ఈరోజు మనం నిన్నటిది మొన్నటిది రెండు రెండు ఎపిసోడ్లు కూడాను చేసేసుకుందాం, మాట్లాడుకుందాం. ఎందుకంటే అది కంటిన్యూషన్ ఉంది. ఫ్రైడే ఎపిసోడ్ కానీ థర్స్డే ఎపిసోడ్ కానీ రెండింటికి కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది కాబట్టి మనకి కలిసి వచ్చింది. రెండు టాపిక్స్ గురించి బ్రహ్మాండంగా ఉంటాయి. 2 రోజులు కూడా విపరీతంగా గేమ్స్ అయ్యాయి. ఈ గేమ్స్ కూడాను చాలా పోటాపోటీగా అయ్యాయి. ఆ పోటాపోటీలోని ఒకరు మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే రీతు గురించి ఎక్కువ చెప్పుకోవాలి. రీతు ఆడడమే కాదు, ఆళ్ళతో పాటు ఆడుతూ కూడా ఏ విధంగా గెలవాలి అనే స్ట్రాటజీస్ వేసింది. ఆ స్ట్రాటజీస్ ఏంటంటే ఫైనల్ వరకు తీసుకొచ్చినా, అంటే లాస్ట్ వరకు తీసుకొచ్చినా సరే అది నెగెటివ్ ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. రీతు గురించి మీరు ఏమనుకుంటున్నారు? అలాగే నిన్న గేమ్స్ చూస్తే బర్నీ గారు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇదే ఫైర్ మొదటి నుంచి బర్నీ గారు ఇచ్చుంటే ఈ పాటికి ఆయన కన్ఫర్మ్ విన్నర్. తిరుగులేదు అందులో. కన్ఫర్మ్ విన్నర్ మెటీరియల్ ఆయన. అలాంటి విన్నర్ మెటీరియల్ ఆయన బాండింగ్స్‌లో పడిపోయి కొద్దిగా నలిగిపోయి, సతమతమైపోయి గేమ్ అంతా కూడా చెడగొట్టుకున్నాడు. ఎలిమినేషన్ అయిపోయి మళ్ళీ రావడము, ఏదో ఏదో అలా జరిగిపోయింది. కానీ ఇప్పటికైనా బర్నీ బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చాడంటే డెఫినెట్‌లీగా ఆడియన్స్ అయితే మనసుని దోచుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది బర్నీ గారు. బర్నీ గారి గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అయితే ఇంకోటి చెప్పుకోవాల్సిందంటే ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ కళ్యాణ్‌తోని ఆహ్, ఎక్కువ ప్లానింగ్స్ వేసుకొని రీతుని గెలిపిస్తే మనం నెక్స్ట్ గేమ్‌కి మనం వెళ్ళొచ్చని స్ట్రాటజీస్ వేశాడు. అలాగే కళ్యాణ్ మొన్న టాస్క్‌లోనేమో కళ్యాణ్‌ను, ఇమాన్యుయల్ కలిసి రీతుని గెలిపించి నెక్స్ట్ వాటికి భరణితో పంపించారు. అయితే అలా బిస్కెట్ అయిపోయిందది. అసలా ఎందుకంటే ఫైనల్‌కి వచ్చేసరికల్లా ఎవరో ఒక్కరే ఇదవుతారు. గెలుస్తారు. ఫైనలిస్ట్ అవుతారు. అలాంటి ఫైనలిస్ట్‌కి కలిపి ఆడడం, ఇద్దరు కలిపి చేయడం, స్ట్రాటజీస్ వేసుకోవడం అనేది చాలా తప్పు. అక్కడ దెబ్బ కొడతది. ఎందుకంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఇచ్చుంటే ఒకళ్ళనొకళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఆ నమ్మకం ఏంటంటే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయి ఒకళ్ళనొకళ్ళు నమ్ముకోవాల్సొచ్చింది. దానివల్ల ఇమాన్యుయల్‌కైతే దెబ్బ పడింది కంపల్సరీగా. అది ఎలా పడిందో ఏమిటో అది నేను మళ్ళీ చెప్తాను. ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకుందాం. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేసి స్టార్ట్ చేసుకుందాం. ఒకసారి లైక్ చేయండి. లైక్ కొట్టండి. కొట్టండి. ఓకే. థాంక్ యూ. మన ఎపిసోడ్‌లోకెళ్తే మొన్న తనూజ గేమ్స్ తర్వాత తనూజ ఓడిపోవడము, సుమన్ శెట్టితో ఆడిన తర్వాత ఇప్పుడు సుమన్ శెట్టితో ఆడిపోవడం ఇవన్నీ మనం చూసుకున్నాం. తర్వాత ఆహ్, కళ్యాణ్ గేమ్ ఆడుతాడు. కళ్యాణ్‌కి, భరణికి గేమ్ అవుతుంది. తర్వాత వె గెలుస్తాడు. మా ముగ్గురు దాంట్లో టాస్క్‌లో గెలిచారు. కళ్యాణ్ గెలుస్తాడు. కలిసిన తర్వాత "నువ్వు ఎవరితోని ఆడతావు" అనంటే, "నేను సుమన్ శెట్టితో ఆడతానని" చెప్పేసి అంటాడు. కళ్యాణ్, సుమన్ శెట్టి గేమ్ ఆడతారు. ఆ గేమ్‌లోనేమో కళ్యాణ్ గెలుస్తాడు. సుమన్ శెట్టి చాలా చక్కగా పోరాట పటిమతోని చూసి అన్నీ ఇచ్చేస్తాడు. కానీ సుమన్ శెట్టి తాలూకా అవన్నీ కూడాను కళ్యాణ్ గెలుచుకోవడం జరుగుతుంది. ఆ ప్లాన్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళగలుగుతారు. తర్వాత నెక్స్ట్ అలాగొచ్చేసకల్లా లాస్ట్‌కి ఏమైంది? భరణి, రీతు, కళ్యాణ్ ముగ్గురికి కలిసి పెయింటింగ్ టాస్క్ ఒకటిచ్చారు. ఆ టాస్క్ ఇచ్చారు కదా! ఆ పెయింటింగ్ టాస్క్‌లోని ఒక పెద్ద, అంటే తనూజ దానికి సంచాలకుగా ఉన్నారు. ఒక టాస్క్ అది నిజంగా టాస్క్ అయింది. ఎందుకంటే ముగ్గురికి 3 పెయింట్స్ ఇచ్చారు. యెల్లో, రెడ్ అండ్ బ్లూ అనేది ఇచ్చారు. ముగ్గురికి 3 కలర్స్ ఇచ్చారు. అది క్యాన్వాస్ పైనేమో చేతులతో అద్దుకొని రాసుకోవాలి. ఎవరు ఎక్కువగా కలర్స్ రాసి ఎవరి కలర్ అయితే మేజర్‌గా కనిపిస్తుంటుందో వాళ్ళని విన్నర్‌గా ప్రకటిస్తారని చెప్పేసి అన్నారు. అయితే ఆ టాస్క్‌లోని విపరీతంగా ముగ్గురు కూడా రాయడం మొదలుపెడతారు. అక్కడ భరణి గారికి, రీతు గారికి ఒక కాంట్రోవర్సీ అయితే అయింది. ఏంటిది? అక్కడ స్టార్ట్ అయిపోయిందసల. అక్కడే అసలు మొదలైంది కాంట్రోవర్సీ‌లో. ఎందుకంటే భరణికి రీతు ఏమో అడ్డుపడుతుంది భరణికి. అడ్డుపడగానే "నువ్వు స్టార్ట్ చేసావా అయితే నేను స్టార్ట్ చేస్తానని" కాలుకి కాలు అడ్డుపెట్టి ఇలా చేసుకుంటే ఎళ్ళిపోతే సరిపోదని. ఈ కాలుకి కాలు అడ్డు పెట్టడం అనేది కొద్దిగా నెగెటివ్ అవుతుందేమో. ఈ మా ఈ వీకెండ్‌లో కంపల్సరీగా నాగార్జున గారు ఈ పాయింట్ మీద డిస్కస్ చేస్తారు భరణితో. భరణి ఎందుకు అలాగా ఆడపిల్ల కాలుకి కాలు అడ్డు పెడతావు? అది తప్పు కదా! అది పడిపోతే ఏం చేస్తావు? అది అని చెప్పి గ్యారంటీగా అయితే భరణిని అడిగి తీరుతారు. అందులో సందేహమే లేదు. అయితే రీతు అక్కడ బాగా పెర్ఫార్మ్ చేసింది. విపరీతంగా క్యాన్వాస్ మీద పెయింటింగ్ అన్ని పూయడం జరుగుతది. అయితే కళ్యాణ్ తెలివిగా వీళ్ళిద్దరూ కలిసి టార్గెట్ చేసి భరణి గారిని తప్పిద్దామని చెప్పి మొత్తం పూసేస్తారు.
కళ్యాణ్ ఏం చేస్తాడంటే పెయింట్స్‌ని పైనే అద్ది పెయింట్ కనబడేటట్టుగా చేస్తాడు. అది రెడ్ పెయింట్ అవ్వడం వల్ల మరింత పర్టిక్యులర్‌గా కనిపిస్తది. దానివల్ల మదరమోగే సమయానికి కళ్యాణ్ పెయింట్ కనిపించేసారి తనూజ ఏమో విన్నర్‌గా ప్రకటిస్తది. అయితే తనూజ ఇప్పుడు విన్నర్‌గా ఆహ్, కళ్యాణ్ విన్నర్ అయిపోయిన తర్వాత కళ్యాణ్‌కేమో ఛాన్స్ వస్తది. ఎవరితో ప్లే చేస్తావు నువ్వు ఇప్పుడు అని చెప్పేసనంటే కళ్యాణ్ సుమన్ శెట్టిని కోరుకుంటాడు. సుమన్ శెట్టిని కోరుకోగానే కళ్యాణ్‌కి, సుమన్ శెట్టికి పోటీ జరుగుతది. పోటీ జరిగి ఆ పోటీలో ఒక బాక్సుల్లాగా ఉంటాయి. ఆ బాక్స్‌ని డిస్మాంటిల్ చేయాలి. ఆ డిస్మాంటిల్ చేసిన బాక్సులన్నీ తెచ్చి తూకంలో వేయాలి. ఎవరిది ఎక్కువ బరువుంటే వాళ్ళు గెలిచినట్టు లెక్క. ఇది ఇందులోని చాలా ఇద్దరు సుమన్ శెట్టి గాని, కళ్యాణ్ గాని చాలా చక్కగా ఆడారు. అందులో నో డౌట్. సుమన్ శెట్టి కూడా మంచి పోటీ ఇచ్చాడు కళ్యాణ్‌కి. విపరీతంగా మొత్తం డస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ తూకంలో వేస్తారు. మొత్తం ప్లాంక్స్ అన్నీ కూడా బద్దలు కొట్టేసి చేస్తారు కదా! చూసారు కదా అందరూను. అయితే వేసిన తర్వాత కళ్యాణ్ చాలా తెలివిగా ఏం చేస్తాడు, మొత్తం తూకం అయిపోయి తన తాలూకు బరువు ఎక్కువ ఉండేటప్పుడు సుమన్ శెట్టిని లాక్ చేసేస్తాడు. లాక్ చేయగానే సుమన్ శెట్టి ఆ లాక్‌ని విడిపించుకోలేక ఎలాగా కళ్యాణ్ మంచి సోల్జర్ కదా! పట్టున్నవాడు. చక్కగా పట్టుకొని కూర్చుంటాడు అంతే. మరేం చేయడు. అసలు యాక్చువల్‌గా సుమన్ శెట్టి ఏమనుకుంటాడు భరణి గారు అంటే జనరల్‌గా తోసేస్తారేమో అనుకుంటాడని అనుకున్నారు. ఎందుకంటే అందులో ఉండాలి కదా! ఆ తూకం తగ్గిపోతే తోసేస్తే కింద పడిపోతాయి. మళ్ళీ అది సర్దుకునే లోపు పెరుగుతుంది. ఇదేదో పెద్ద గలాట అవుతది. కానీ సుమన్ శెట్టి కళ్యాణ్‌తో అంత పోటీ పడలేడేమో అనిపించి సుమన్ శెట్టి అసలు జోలికే పోడు. అదే వేరే వాళ్ళు డీమార్గ్ గాని ఏదైనా అయితే గ్యారంటీగా ఆ టాస్క్ అయితే రచ్చ రచ్చ జరిగుండు. ఆ విధంగా జరిగిన తర్వాత సుమన్ శెట్టి ఓడిపోవడం జరుగుతది. సుమన్ శెట్టి ప్లేస్‌లన్నీ కూడాను, బ్లాక్స్ అన్నీ కూడాను కళ్యాణ్ తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ ముగ్గురు గేమ్ వస్తది. ముగ్గురు గేమ్ వచ్చినప్పుడు ఎవరెవరెళ్తారు? ఆహ్, కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు. వీళ్ళు ముగ్గురు ఎళ్తారు. వీళ్ళు ముగ్గురు ఎళ్లి మొత్తం ప్లానింగ్ అక్కడే ఇమానియల్ చేసిన తప్పు ఎక్కడ చేశాడంటే ఇక్కడ చేశాడు. అక్కడ క్లబ్ అవుతారు కళ్యాణ్‌తో. మనిద్దరం మెల్లిగా ఎలుగోలగా ఆమెకు తెలియకుండా ఓడిపోయినట్టుగా ఓడిపోతే, నెక్స్ట్ ఆమె భరణి గారితో ఆడుతుంది. భరణి గారు వాళ్ళిద్దరితో మనమిద్దరం ఆడవచ్చు అని ప్లాన్ చేస్తారు. అయితే ఇక్కడ రీతుని నువ్వు నమ్ముతున్నావు. అది మనతో ఆడిందంటే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. అడిగితే భరణి గారు సేఫ్ అయిపోతారు కదా! అని ప్లాన్ చేసుకుంటారు. కానీ రీతు ఏం చేస్తది బానే గెలిచింది. గెలిచిన తర్వాత రీతు నెక్స్ట్ ప్లానింగ్ ఏంటంటే, మన భరణి గారితో ఆడుతుంది. భరణి గారితో ఆడిన తర్వాత, భరణి గారు ఆ గేమ్‌లోనైతే మామూలుగా లేదు. భరణి గారు ఇద్దరు చక్కగా ఫాస్ట్‌గా ఆడతారు. అయితే ఏంటంటే, అది ట్రయాంగిల్ షేప్స్ ఇవన్నీ ఉంటాయి గదా! రింగ్స్ వేయాలి. ముందు షేప్స్ అన్నీ పెట్టాలి. అంటే ట్రయాంగిల్స్ పెట్టాలి. తర్వాత సర్కిల్స్ పెట్టాలి. తర్వాత ఈ 3 రకాలుగా ఇచ్చాడు. ఆ 3 పెట్టేసిన తర్వాత రింగ్ వేసి కొలిచేయాలి. 3 రింగులు వేయాలి. బాక్స్‌లో ఇచ్చేసి. అయితే అది చేయడం ఆ ఆట అనేది భరణి గారేమో కొద్దిగా రింగ్ వేయడం కొద్దిగా లేట్ అవుతది. తర్వాత రీతు అయితే వేసేసినట్టు. కానీ అక్కడ రీతు షేప్స్ పెట్టడంలో గొడవ అవుతుంది. భరణి గారు ముందు అప్రిషియేట్ చేస్తారు. చా చేసేసిందా రింగులు వేసేసిందని. భరణి గారికి రెండో రింగ్ ఎక్కువ సేపు పడతది. టైం పడతది. ఫస్ట్ పెట్టేసినా టైం పడతది ఆయనకి. అయితే అప్రిషియేట్ చేస్తారు. కానీ అప్రిషియేట్ చేసినా సరే భరణి గారిని అడుగుతదనమాట. తనూజ చెప్తది. ఈ షేప్ కరెక్ట్‌గా లేదు. దీని మీద నాకు డౌట్ ఉంది నాన్న అన్నట్టుగా అడిగితే అప్పుడు దాని మీద గలాట అవుతది. ఇది షేప్ కానే కాదు. ఇది రెక్టాంగిల్ దీనికి 4 కోణాలున్నాయి. 3 కోణాలు కాదని ఈ రకంగా చూపించడం సంజన గారు దాని మీద కొద్దిగా ఇదవ్వడం పెద్ద గొడవ అయితే జరిగింది. ఆ విషయంలో సంజన గారు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారా లేదా? మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. అది కూడా కొద్దిగా సంచాలకుగా ఆమెకి మంచి టాస్కే. అయితే ఇక్కడ ఏదో జరిగింది. అయితే ఈ విషయంలోని రీతు ఏం చేస్తదంటే, ఆ రింగ్ వేయనివ్వకుండా రింగేమో దాచేస్తుంది షర్ట్‌లో. రీతు రింగ్ దాచేయడం అనేది ఒక తప్పు. అది కంపల్సరీగా తప్పే. కానీ అక్కడ డ్రామా అవుతుంటే గట్టిగా షౌట్ చేస్తూ ఉంటే భరణి గారు తిన్నగా ఎళ్ళిపోతుంది రీతు. పెద్ద డ్రామా ప్లే చేసి ఒక ఏడుపు ఏడ్చేసి బిగ్ బాస్ నాకు ఇలాగా అన్యాయం గెలిచినా సరే నన్ను ఇలా చేస్తున్నారన్నట్టుగా మాటలు మాట్లాడి మొసలికన్నీరు కార్చేసి పైగా వాళ్ళ నాన్నగారు ఫోటో పెట్టుకొని, "నాన్న నేను గెలిచాను నాన్న నీ ఆశీర్వాదం కావాలని" అడుగుతుంది. ఇదంతా కూడా ఆడియన్స్‌కి ఒక డ్రామా ప్లే లాగా అనిపిస్తది. కంపల్సరీగా ఎవరికైనా అనిపిస్తది. ఏంటి ఇక్కడ ఇంత గొడవ పెట్టి అక్కడ అలా చేస్తుంది. పైగా ఇంకా యోగా ఒకటి చేస్తది. మైండ్ తగ్గించుకోవడానికి, కోపాన్ని తగ్గించుకోవడానికి ఒక యోగా కూడా చేస్తది. ఈ రకంగా ఇదంతా కూడాను ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఆడియన్స్‌కి ఒక చిన్న ట్రీట్‌మెంట్ లాగా నన్ను చూడండి, ఎక్స్‌క్యూజ్ చేయండి అన్నట్టుగా చెప్పినట్టుగా అనిపిస్తా ఉంటది. నెక్స్టు భరణి గారు వెరీ షౌటెడ్ చాలా చక్కగా ఎప్పుడైతే ఫైర్ అయ్యి ఆడతారు. ఆడిన తర్వాత చెప్తారు. సంజన గారు ఇది టికెట్ టు ఫినాలే ఇందులో చూడండి అని చెప్పి అన్నా సరే మరి ఆయన పట్టించుకోరు. డిక్లేర్ చేసేసాను నేను ఇంక రాలేదనేసండి.
తనూజ ఇక్కడ స్టాండ్ తీసుకుంటుంది. నెక్స్ట్ డిక్లేర్ చేసిన తర్వాత రీతు మళ్ళీ ముగ్గురు గేమ్ వస్తుంది. అయిపోయింది అట్టగా రీతు గెలిచేసినట్టే. ఆ బ్లాంక్స్ అన్ని కూడా మార్చి బర్నీ గారు తీసేసి ఏం పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఎవరెవరు మిగిలారు? కళ్యాణ్, ఇమానియల్ అండ్ రీతు ముగ్గురు మిగిలారు. ఈ ముగ్గురికి పోరాటంలోని మళ్ళీ ముగ్గురు టాస్క్ పెడతారు. ముగ్గురు టాస్క్ ఏంటి? బిల్డింగ్స్ బ్లాక్స్ పెట్టుకొని నిలబెట్టుకోవాలి. మిగతా వాళ్ళు బాల్స్తో కొట్టాలి. ఎవరిది టవర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు విన్నరు, మిగతా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా అని చెప్పేసి ఉంటుంది. అయితే ఆ టవర్ గేమ్లోని విపరీతంగాను భరణి గారు అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే అప్పుడు అంటారు కూడా రీతుతోని ఏంటిని, ఇందాకలా రింగ్ దాచినప్పుడు తెలియలేదా, ఎవరిది ఏడుపు నీది ఒక్కదానే ఆట మాది ఆట కాదా అన్నట్టుగా భరణి గారు టార్గెట్ చేస్తారు. బా డీమన్ పవన్ కూడా విపరీతంగా టార్గెటెడ్గా కొడుతుంటాడు. చాలా చక్కగా డీమన్ అయితే చక్కగా కూడా ఇది చేస్తాడు. అయితే ఈ గేమ్లో ఏంటంటే ఫస్ట్ బజర్ మోగే సమయానికి కళ్యాణ్ టవర్ అయితే ఎత్తుగా ఉంటుంది. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రీతు. కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఒక కంటెండర్ అయితే అయిపోయాడు. నెక్స్ట్ కంటెండర్ కోసం మళ్ళీ రీతుకిను ఇమాన్యుయల్కి పెడతారు బిగ్ బాస్. అదేంటది ఇక్కడ ఒకటి నాకైతే ఒక డౌట్ ఉంది. ఇప్పుడు ముగ్గురు ఆడారు. ముగ్గురు ఆడిన తర్వాత ఫస్ట్ టవర్ సెకండ్ టవర్కి మళ్ళీ పెట్టాలి కానీ మళ్ళీ వీళ్ళిద్దరిని ఆడడం ఏంటి? అది బిగ్ బాస్ ఎలాగైనా రీతోని ఫైనలిస్ట్ చేయడానికి ప్లాన్ చేసేయడేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే 1, 2, 3 ఫస్ట్ 1, 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి నుంచి అంటే జనరల్‌గా లాస్ట్ టాస్క్ ఎలా పెడతారు? ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి. మిగతా ఇద్దరు ఆడాలి. అంతే కదా! యాక్చువల్‌గా చెప్పాలి ఏంటంటే ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసేయాలి. మిగతా ఇద్దరు ఆడాలి. కానీ ఇక్కడ రివర్స్ చేస్తాడు బిగ్ బాస్. ఎలాగా? ఎవరిది టవర్ ఎత్తుగా ఉంటే వాళ్ళు ఫైనలిస్ట్ అయినట్టు మళ్ళీ వీళ్ళిద్దరికీ పోటీ పెడతారు. మళ్ళీ వీళ్ళిద్దరికి పోటీ పెట్టగానే మళ్ళీ వీళ్ళిద్దరిలోనేమో ఇమానియల్‌కి అంటే డీమన్ పవన్‌కిను ఇక్కడ అసలు మాస్క్ కూడా ఇక్కడే విడుతది. ఇక్కడ ఇమానియల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కన్నింగ్ గేమ్ ఉంది. భరణి గారు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని ఎంచుకుంటాడు సపోర్టర్‌గా. అక్కడ తనూజ అండ్ డీమన్ పవన్ ఎంచుకుంటారు. అయితే తనూజ కొడితే ఇక్కడ టవర్ పడిపోయింది. కళ్యాణ్ గాని, భరణి గాని టవర్‌ని కూల్చలేకపోతారు రీతు టవర్‌ని. అంత బాగా హ్యాండిల్ చేశారు. లేకపోతే వీళ్ళు షూటర్సు లేకపోతే వీళ్ళు తనూజ అలా బాల్ ఎయగానే పడిపోతూ ఉంటది. ఇక్కడ అది ఆశ్చర్యంగా ఉంటది. పాపం ఇమానియల్ అడుగుతుంటాడు భరణి గారు, పవన్ గారు కొట్టండి, కొట్టండి, కొట్టండి అని. కానీ కొట్టరు. ఇక్కడ కళ్యాణ్ కొట్టాల్సిన అవకాశం ఉన్నా నెక్స్ట్ గేమ్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ ఆడాల్సొస్తది. ఆడితే గ్యారంటీగా అక్కడ టగ్ ఆఫ్ వార్ అవుతుంది. రీతుతో అయితే ఈజీ అవుతుందేమో అని కళ్యాణ్ ఆలోచన చేసి కొట్టలేదేమో అనిపిస్తది. జస్ట్ పక్కగా చూస్తే. ఆ తర్వాత కళ్యాణ్ కూడా ఆ నెగెటివ్ ఫీలింగ్ ఎళ్ళిందేమో అనే కదే మళ్ళీ ఏడుస్తాడు కూడా. నేను సారీ అన్న నేను గెలిపించలేకపోయాను అన్నట్టుగా ఒక ఏడుస్తాడు. ఇమానియల్ అంటాడు సర్లేరా నీదేముంది నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేసావు అన్నట్టుగా చేసేస్తాడు. కానీ ఇక్కడే నేను మొదలు చెప్పింది ఏంటంటే ఇక్కడ కళ్యాణ్‌కి అవకాశం ఉన్నా సరే చేయలేదేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అయితే ఎవరి పథకము, ఎవరి స్ట్రాటజీస్ అవన్నీ కూడా వాడి ఇక్కడ ఇమానియల్ అనేవాడు లాస్ట్‌కి కంటే ఫైనలిస్ట్ అవ్వాల్సింది అవ్వకుండా అంటే ఫైనలిస్ట్ అంటే ఉండాల్సింది. ఫైనల్ గేమ్‌లో ఇమానియల్ అండ్ కళ్యాణ్ ఉండాల్సింది. రీతుతో ఫైనల్ గేమ్ పడింది అని నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అంతే. నెక్స్ట్ ఫైనల్‌కి వచ్చేసరికల్లా ఫైనల్‌లో మంచి గేమ్. సూపర్ గేమ్ అది కూడా. అది కళ్యాణ్ అండ్ రీతు ఎలా ఆడతారు? చక్కగాను ఒక టన్నెల్ ఉంటది. బ్యాగులు ఉంటే ఆ బ్యాగులన్నీ తీసి లాక్ ఓపెన్ చేసుకొని బయటికెళ్ళి ఆ తర్వాత ఒక హడ్డిల్స్ ఉంటాయి. దాని మీద ఒక చెక్క వేసి దాని మీద నడుచుకొని వెళ్ళి ఆ 3 స్టెప్పులు దాటిన తర్వాత లాక్స్ అంటే ఫైనలిస్ట్ అనేది ఒకటి డ్రా చేయాలి. బ్లాక్స్ అన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ లాక్ తీసుకోవాలి. అందులో బాల్స్ తీసి వెయ్యాలి. చాలా అంటే రకరకాలవి పెట్టి పరిగెత్తుకొని చేయాల్సినవే. అయితే రీతు కూడా బాగా ఆడింది ఈ టాస్క్. ఈ టాస్క్ అయితే రీతు బానే ఆడింది. అయితే ఇద్దరి మధ్యన మంచి పోటాపోటీగా ఉన్న కళ్యాణ్ చాలా ఫాస్ట్‌గా దాన్ని పూర్తి చేసుకొని ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. మొత్తం అన్ని బ్లాక్స్‌ని తన కైవసం చేసుకొని ఆహ్, టా స ట్రోఫీ అయితే అందుకోగలుస్తాడు చక్కగాను. అయితే ఇమానియల్ ఇక్కడ బాధపడి కొద్దిగా నెగెటివ్ చూస్తాడు. అయితే ఈ మధ్య గ్యాప్‌లో స్టార్టింగ్‌లోని చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇమానియల్ ఒకటి జరిగింది. ఏంటంటే అమ్మ స ఏడుస్తది. నాకు అంటే నేను ఆటకెళ్తూ ఉంటే ముందు ఏడుస్తది కదరా! నేను ఎలాగా మనసు పెట్టి ఆడగలను? నేను ఆడలేనేమో! నాకేమవుతుందో అని నెగెటివ్ సెన్స్ అయితే ఇమానియల్‌కొస్తుంది. ఆ నెగెటివ్ సెన్స్ లాస్ట్‌లో కనిపిస్తది.
ఆ నెగెటివ్ సెన్స్ కూడా చూస్తారు. అప్పటికి కాళ్ళు పట్టుకొని అన్నీ చేస్తారు. ఇది ఒక డ్రామా నడిచింది. మొత్తం అంటే సంజన గారు ఎక్కడికక్కడ ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటుంటారు. ఈ వీక్‌లో నేను ఎలా కనిపించాలి? ఎక్కడెక్కడ కనిపించాలి? ఎలా కనిపిస్తే నాకు పోతుందని సంజన గారి ప్లానింగ్ అది. ఒక పక్క నుంచి భరణి గారు ఇది కనిపిస్తున్నారు. కానీ ఎక్కడికి కనిపించింది ఎవరైనా అంటే నిన్న ఎపిసోడ్‌లోని సుమన్ శెట్టి. సుమన్ శెట్టి కూర్చొని అలా ఉంటాడు. తన ఆట అయిపోయింది. పక్కకెళ్ళిపోయాను అని చెప్పి. ఈ రకంగా జరిగింది. అయితే ఈరోజు ఎపిసోడ్ ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటే డబుల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు. లేదా సింగిల్ అయితే ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు. కానీ ఎవరు మీ ఓటింగ్ సెక్షన్ అంతా అయిపోయింది కాబట్టి ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారనేది ఇవాళ మనం చూడొచ్చు. బావుంటది ఎపిసోడ్. అందరూ చూడండి. అలాగే నా రివ్యూ కొంచెం లెంత్ అయినా మీరు వాచ్ చేసి నాకు కొద్దిగా ఈ రివ్యూ మీద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నేను మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.